అందరికీ షలోం. ఈరోజు క్రైస్తవులు అనేక మంది యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయాడు, ఆదివారం లేచాడు అని చెప్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు వివరంగా మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. 37వ వచనం. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అంటే 3 గంటలకే చనిపోయాడు. ఏ రోజు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. 42వ వచనము. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. విశ్రాంతి దినానికి పూర్వ దినము అంటే శుక్రవారం అనుకుంటున్నారు. అంటే విశ్రాంతి దినాలు ఎన్నున్నాయో కూడా ఈ రోజు క్రైస్తవులకి తెలియదు. ఒకటే విశ్రాంతి దినం అనుకుంటున్నారు. అయితే చాలా విశ్రాంతి దినాలు ఉన్నాయి. అవి ఏమి కూడా ఈ పాస్టర్లకి తెలియదు. సరే, ఇప్పుడు చూద్దాం. విశ్రాంతి దినానికి పూర్వదినం అంటే శుక్రవారం అని చెప్తున్నారు. శుక్రవారం చనిపోయాడు, ఆదివారం లేచాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెననియు సుగంధ ద్రవ్యములు కొనిరి. అంటే వారు విశ్రాంతి దినం ఆచరించిన తర్వాత సమాధి దగ్గరకు వచ్చారు. వారు ఆదివారమున పెందలకడ లేచి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. అంటే వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు? విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఆదివారం ఇక్కడికి వచ్చారు. అప్పటికి ఖాళీ సమాధి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. అంటే ఇక్కడ దూత చెప్తున్నాడు వాళ్ళకి సమాధి ఖాళీగా ఉంది అని వారు వెతుకుతుంటే దూత ఈ విధంగా చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. అంటే తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు అంటే మరి యేసు ఏమని చెప్పాడు చనిపోకముందు? చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు చనిపోకముందు ఈ విధంగా చెప్పాడు. యోనా ఏ విధంగా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం ఆయన శుక్రవారం చనిపోయాడు, మధ్యాహ్నం సిలువ వేశారు, 3 గంటలకే ప్రాణం విడిచాడు. అయితే ఆదివారం తెల్లవారు వెళ్ళేసరికి ఆయన లేడు, ఖాళీ సమాధి ఉంది. అయితే ఇప్పుడు 3 రాత్రింపగళ్ళు అయినయా? 3 రాత్రులు అవ్వలేదు, 3 పగళ్ళు అవ్వలేదు. శుక్రవారం 3 గంటలకు చనిపోయాడు, ఆదివారం తెల్లవారుకే లేడు అక్కడ. కాబట్టి మీరు వేసే లెక్కలన్నీ తప్పు. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు, ఎన్ని విశ్రాంతి దినాలు ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పాస్టర్లకు తెలియదు. పరిశీలించండి. ఇవన్నీ పాస్టర్లకే తెలియదు, మీకేం చెప్తారు? కాబట్టి పరిశీలించండి. షలోం.